శ్రీదేవి భాగవతము 2వ స్కందంలో పాండవుల యొక్క జనన రహస్యం తెలుసుకుందాము. మరెన్నో పురాణ గాథలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. పాండవులు స్వయంవరంలో పాండురాజు కుంతిని చేపట్టాడు. తర్వాత కొంతకాలానికి పాండురాజు మాద్రిని రెండో భార్యగా వివాహమాడాడు. భార్యలిద్దరిని వెంట పెట్టుకుని పాండురాజు వేటకు వెళ్ళాడు. ఆ వేటలో సంగమములో ఉన్న లేళ్ల జంటలో మగలేడిని చంపాడు. ముచ్చటపడి ముని దంపతులిద్దరూ లేళ్ల రూపంలో సంగమిస్తుండగా ప్రమాదవశాన పాండురాజు మగలేడిని కొట్టాడు. ఆ ముని చనిపోతూ, ఓ రాజా, నీవు స్త్రీని తాగితే చనిపోవుదువుగాక అని శపించాడు. దానితో పాండురాజు తిరిగి రాజ్యానికి వెళ్ళడం మానివేసి గంగా తీరాన ఓ ముని ఆశ్రమంలో పాండురాజు వనప్రస్థావనం స్వీకరించాడు. ఓ ముని పాండురాజుతో ఏదో ధర్మచర్చలు చేస్తూ సంతానహీనుడికి స్వర్గానికి వెళ్ళుటకు అనర్హుడని చెప్పాడు. అపుత్రస్య గతిర్నాస్తి అని కూడా చెప్పాడట. ముని పాండురాజు కుంతిని పిలిచి, దేవన్యాయమున్నది కదా, ఏ ముని ద్వారా అయినా నీ క్షేత్రములో సంతానాన్ని పొందవలసింది అని ఒత్తిడి చేయసాగాడు. తప్పనిసరి అని గ్రహించిన కుంతి తన వద్ద గల మంత్రము సంగతి బయటపెట్టింది. కానీ కర్ణుడు జనన సంగతి మాత్రము చెప్పలేదు. సరే, మంచిది, మంత్రముతోని ప్రయత్నించమన్నాడు పాండురాజు. భర్త అనుమతితో ధర్మదేవతను తలుచుకుంది. తలుచుకున్న వెంటనే ధర్మదేవత అనుగ్రహంతో ధర్మరాజును కన్నది. మరోసారి వాయుదేవునిని తలుచుకున్నది. తలుచుకున్న క్షణమే వాయుదేవుడి ప్రసాదంతో భీమునిని పొన్నది. ఆపై ఇంద్రుణ్ణి పిలిచి ప్రార్థించింది. ఇంద్రుడు దయవలన అర్జునుణ్ణి ప్రసవించింది. కుంతి పుత్రులు కన్న విధానము చూచి మాద్రి తనకు కూడా పిల్లల్ని అనుగ్రహించమని వేడుకుంది పాండురాజును. పాండురాజు ఆజ్ఞ మేరకు కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి చెప్పింది. మాద్రి తెలివిగా అశ్వినీ దేవతల అనురాగ ఫలితముగా నకలు సహదేవులను కవలులుగా పొందినది. ఆ తర్వాత మాద్రియందు మోహితుడై పాండురాజు ఆమెను రమించబోయి ఆమెను తాకడముతోనే మునిశాపము ఫలితముగా పాండురాజు మరణించాడు. మాద్రి పాండురాజుతో సహగమనం చేసింది. కుంతి పిల్లలతో ఉండి పోషించసాగింది. మునులామెను పిల్లలతో సహా హస్తినాపురానికి పంపించారు. భీష్మాదులు వారిని సాదరముగా ఆహ్వానించారు. ఇదే పాండవుల యొక్క జనన రహస్యం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.